దేవశర్మ అనే బ్రాహ్మణుడి ఇంట్లో ఒక కుమారుడు పుట్టాడు. అదే రోజు వారి ఇంట్లో ఉండే ముంగిస కూడా ఒక ముంగిస పిల్లను కనింది. దేవశర్మ భార్య దయగల స్వభావం కలది. అందుకే ఆమె నెవ్వే పిల్లను తన కుమారుడిలా ప్రేమతో మమకారంతో పెంచింది. నెవ్వు మరియు పిల్ల ఎప్పుడూ కలిసి ఆడుకునేవి. ఇద్దరికీ గాఢమైన స్నేహం ఉండేది. కానీ దేవశర్మ భార్య మనసులో ఎప్పుడూ ఒక అనుమానం ఉండేది. నెవ్వెళ్ళు జంతువు కావడంతో మూర్ఖత్వం వశం ఎప్పుడైనా తన కుమారుడికి హాని చేయకూడదని. ఆమె దీని గురించి తరచూ ఆందోళన చెందేది. ఒకరోజు బ్రాహ్మణుడి భార్య తన కుమారుడిని చెట్టు నీడలో నిద్రపోసి దగ్గరలోని చెరువులో నీళ్లు తీసుకురావడానికి వెళ్తూ తన భర్త దేవశర్మతో చెప్పింది, స్వామి, మీరు ఇక్కడే ఉండి పిల్లను చూసుకోండి మరియు ముఖ్యంగా ముంగిసను జాగ్రత్తగా గమనించండి. భార్య వెళ్లిన తర్వాత దేవశర్మ అనుకున్నాడు, ముంగిస మరియు పిల్ల మధ్య గాఢమైన స్నేహం ఉంది. అందుకే ముంగిస పిల్లకి ఏ హాని చేయదు. అలా అనుకుని తన కుమారుడు మరియు ముంగిసను చెట్టు కింద వదిలి భిక్ష కోసం బయలుదేరాడు. ఒక నల్ల పాము దగ్గరలోని బిలం నుంచి బయటకు వచ్చింది. నెవ్వు పాము చూసి ఇది తన స్నేహితుడిని కరుస్తుందేమో అని భయపడ్డాడు. ముంగిస తన మొత్తం శక్తి, ధైర్యం పెట్టి పాము మీద దాడి చేసింది. ఇద్దరి మధ్య గట్టి పోరాటం జరిగింది. చివరికి నెవ్వు పామును చంపేసింది. కాని ఈ పోరులో అతని నోరు, గోర్లు రక్తంతో నిండిపోయాయి. కొంత సమయం తర్వాత బ్రాహ్మణుడి భార్య నీళ్లు తీసుకుని తిరిగి వచ్చింది. ఆమె దూరం నుంచి చూసింది. ఒక నెవ్వెళ్ళు పరిగెత్తుకుంటూ తన వైపు వస్తూ నోరంతా రక్తంతో తడిసిపోయి ఉంది. బ్రాహ్మణుడి భార్య మనసు ఆ పాత అనుమానాలతో నిండిపోయింది. ఎక్కడా ఇది తన కుమారుడిని చంపేసి ఉండకపోతుందా అని. ఆ ఆలోచన వచ్చగానే ఆమె కోపంతో చేతిలో ఉన్న గిన్నెను నెవ్వలపై విసిపిల్ల నీటితో నిండిన గిన్నె దెబ్బ తగిలి అక్కడికక్కడే చనిపోయింది. బ్రాహ్మణుడి భార్య త్వరత్వరగా తన కుమారుడి దగ్గరికి వెళ్లి చూసేసరికి పిల్లాడు చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అదే పక్కనే ఒక చనిపోయిన చూసి బ్రాహ్మణుడి భార్యకి మొత్తం నిజం అర్థమైంది. ఆమె పశ్చాత్తాపంతో ఏడవడం మొదలుపెట్టి తన మూర్ఖమైన పనికి నెవ్వె మృతదేహం పక్కన కూర్చుని విలపించడం ప్రారంభించింది. ఆమె చెప్పింది, నేను నా రక్షకుడినే చంపేశాను. నా తొందరపాటు మరియు అనుమానం ఒక నిర్దోషి ప్రాణాన్ని తీసుకుంది. ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు జీవితంలో దుఃఖం మరియు పశ్చాత్తాపం మాత్రమే తెస్తాయి.